పక్క రాష్ట్రాలు పెట్టుబడుల కోసం రాయితీల వరాల జల్లు కురిపిస్తున్న సందర్భంలో రాష్ట్రంలో వచ్చే కంపెనీల కోసం చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, అదేవిధంగా పక్క రాష్ట్రాల కంటే మేము ఎక్కువ మీకు సబ్సిడీలు ఇస్తామంటూ కంపెనీలు ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటే, మరోవైపు జగన్మోహన్ రెడ్డి మాత్రం మీరు పెట్టుబడులు పెట్టినా సరే మేము అధికారంలోకి వస్తే మీకు ఇచ్చిన సబ్సిడీలన్నీ వెనక్కి లాక్కుంటాం, మీకు ఇచ్చిన భూములన్నీ వెనక్కి లాక్కుంటాం అనే ప్రచారాన్ని ఎందుకు చేస్తున్నారనుకోవాలంటారు? ఒక సినిమాలో ఒక విలన్ ఉంటాడు. ఆ విలన్ ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా శ్మశానంలో పెరగటం వల్ల ఆ శ్మశానానికి ఎవరైతే శవాలను తీసుకొస్తారో వాళ్ళ చుట్టాలు ఏడుస్తుంటే అందరూ అరే పాపం అని చెప్పి అనుకుంటారు. ఈ విలన్ మాత్రం వాళ్ళ కళ్ళల్లో చూసి ఆనందం పొందుతుంటాడు. ఎలాంటి ఆనందం అంటే ఎదుటోడు బాధపడుతుంటే చూసి నవ్వే మనస్తత్వం, ఎదుటోడు కష్టంలో ఉంటే చూసి ఆనందపడే వ్యక్తిత్వం. ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. దౌర్భాగ్యం. అలాంటి వాళ్ళు మన రాష్ట్రంలో ఉండటం మన దౌర్భాగ్యం. ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఇవాళ ఉన్న ఈ కూటమి ప్రభుత్వం వైజాగ్ కావచ్చు, రాష్ట్రంలో ఎక్కడైనా సరే అనేక రకమైనటువంటి కంపెనీలు తీసుకొస్తుంటే ఆ కంపెనీలు వస్తే చదువుకున్న యువత ఉద్యోగాలు వచ్చేసి వాళ్ళ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉంటే చూడలేని మనస్తత్వాలు. కాబట్టి ఇవాళ ఆ వచ్చే కంపెనీలు కూడా బెదిరింపు ధోరణిలో రేపు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది కలలు కంటున్నారు. అధికారంలోకి వస్తే ఇవాళ ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ కష్టపడి అయితే కంపెనీలు తెస్తున్నారో అవి రాష్ట్రం నుంచి వెళ్ళిపోయే విధంగా బెదిరింపు ధోరణితోటి మాట్లాడతాం. ఇదంతా ఎలా ఉందంటే దేనికి పరాకాష్ట? ఇదంతా ఎవరి కోసం చేస్తున్నారు మీరు? ఎవరైనా సరే కంపెనీలు వస్తుండే ఇంకా సబ్సిడీలు ఏముంది, ఇంకా మంచి కంపెనీలు తీసుకురండి. మీరు కొంతమంది యువతకి ఉద్యోగాలు ఇచ్చారు, ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి, ఇంకా మంచి కంపెనీలు తేవాలి మీరు అని ఎట్లాగా పోరాటం చేస్తారు. మరి గతంలో చూసుకుంటే ఒకసారి ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు అలాగే చిత్తూరులో ఒక పెద్ద కంపెనీ ఒక ఎంపీకి సంబంధించింది, అలాగే రాష్ట్రంలో అనేక కంపెనీలకి వాళ్ళ దగ్గర డబ్బులు డిమాండ్ చేయడం వల్ల వాళ్ళు రాష్ట్రం వదిలిపెట్టి పారిపోయే పరిస్థితులు ఆ రోజు కూడా కల్పించారు. మరి వాళ్ళు వచ్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కంపెనీలకి ఏదైతే రాయితీలు వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించి వాళ్ళకి కావాల్సిన అనుమతులు తొందరగా ఇచ్చేసి ఆ కంపెనీలు ఇక్కడ స్థాపిస్తే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలా, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క చదువుకున్న యువత ప్రాంతాల వారీగా కానివ్వండి, అంశాల వారీగా ఎవరైనా సరే అందరూ కూడా చదువుకున్న వాళ్ళు ఎవరు కూడా ఖాళీగా ఉండకూడదు, ఆ కంపెనీలో ఉద్యోగాలు చేసుకొని వాళ్ళ ఫ్యామిలీస్ కానీ అందరూ బాగుండాలని కోరుకోవటం. దానిలో భాగంగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా కూడా అనేక కంపెనీలు తీసుకొస్తున్నారు. ఇప్పుడు కూడా ప్రజలు 151 నుంచి 11 అంకెకి తగ్గించేసి పంగనామాలు పెట్టినా కూడా ఇంకా మారని వైఖరి, ఇంకా అదే రెటమతం, అదే బెదిరింపు ధోరణిలు. ఎలాగా మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఈ రాష్ట్రాన్ని ఇంకేం చేయాల్సి? ఇప్పుడు చేసినది చూస్తే దీన్ని బాగు చేయాలంటే ఎవరు చేయలేని పరిస్థితి. నాయకుడు కాబట్టి ఆయనకు అనుభవం ఉంది కాబట్టి కేంద్రం నుంచి కాసకోసం నిధులు తెచ్చేసి ఎట్లా అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి చూస్తున్నాం. మీరెటు చేయలేరు. ఆ రోజు అన్నీ చేసిని ఎలా ఉంటుందంటే ఒక చదువుకున్నోడు మంచి ఉద్యోగం చేస్తే వాడు అందరి ముందు తలెత్తుకొని తిరుగుతాడు, కానీ ఒక నాయకత్వానికి అది నచ్చదు. ప్రభుత్వం నచ్చకపోవడానికి గల ప్రధాన కారణం ఏంటి అనుకోవచ్చు అంటారు? ఇక్కడ ఇప్పుడు పక్క రాష్ట్రాలు చూసుకుందాం. ఇప్పుడు వర్షా ఊరు పేరు లేని కంపెనీ వర్షా కంపెనీ అని అంటున్నారు. మరి అదే వీళ్ళు ఏదైతే కనుక జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పగా చెప్పే కేటీఆర్ గారే హయాంలోనే MOU జరిగింది అది. మరి పక్క రాష్ట్రాలు చూసుకుంటే కనుక పెద్ద పెద్ద కంపెనీలు ఇప్పటికీ బెంగళూరులో ఉన్న TCSకి ఆ గవర్నమెంట్ అనేది ఇంకా రాయితీలు ఇస్తూనే ఉంది. మరి అలాంటి కంపెనీకి 99 పైసలకి భూమి కేటాయిస్తే దాన్ని కూడా అమ్ముకుంటున్నారు, వీళ్ళు కబ్జా చేస్తున్నారనే మాట ఈ వచ్చిన వైసీపీ నాయకులు ఎలా చెప్పగలుగుతున్నారు అనుకోవాలంటారు? ఒకటి ఏంటంటే విషయ పరిజ్ఞానం లేని మనస్తత్వాలు. ముందు మనకు తెలియదు దాని గురించి. వీళ్ళకి తెలిస్తే ఆ కంపెనీలు వస్తే, లేదు వాళ్ళకి ఎలాంటి రాయితీలు ఇస్తే ఈ రాష్ట్రం బాగుపడిద్ది, లేదు ఆ కంపెనీతోటి ఏ రాష్ట్రం పక్క రాష్ట్రాల్లో ఎవరైతే ఒప్పందాలు కుదుర్చుకొని వాళ్ళ కంపెనీలు స్టార్ట్ చేసి అక్కడ ఉద్యోగాలు కల్పించారు అనేది వీళ్ళకి తెలియాలి. ముందు మన రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష నాయకులకు తెలిస్తే దాని గురించి మాట్లాడతారు, కానీ వాళ్ళకి ఏది తెలియదు. వాస్తవం తెలియకుండా ఎలా ఉంటుంది? ఐటీ మినిస్టర్గా చేశాడు కదా, గుడివాడ అమర్నాథ్ చేశాడు, దావోస్ వెళ్ళొచ్చాడు కదా జగన్మోహన్ రెడ్డి కూడా, ఒకసారి 2 సార్లు వెళ్ళొచ్చాడు కదా. ఆ మాత్రం తెలియకుండా ఉంటుందంటారా వాళ్ళకి? అసలు దావోస్ ఎందుకు వెళ్ళాడో ఏం చేశాడో ఆయనకే తెలియదు. ఒకసారి ఇలాంటి ఒక పేపర్ స్టేట్మెంట్ ఇస్తూ అక్కడ చలి ఎక్కువగా ఉంది కాబట్టి నేను వెళ్ళలేనని చెప్పాడు. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఏముంది? అదే చెప్తున్నాను, వీళ్ళకి ఎక్కడైనా సరే ఒక కంపెనీ ఒక రాష్ట్రంలో ఒక దేశంలో ఎక్కడ ఉంది దానికి మన రాష్ట్రానికి తీసుకొస్తే
ఇలాంటి కంపెనీలు స్థాపిస్తే ఉద్యోగాలు వస్తాయి, యువత బాగుంటారనేది వాళ్ళకి తెలీదు. తెలియని తత్వంతో ఏం చేస్తారంటే ఏదో ఒకటి పాలకపక్షం మీద బురద చల్లాలని కాబట్టి వాళ్ళ అధినాయకత్వం దగ్గరికి వెళ్ళిపోయి ఇట్లాగా 99 రూపాయలకి ఇట్లాగా ఇచ్చారు, అది ఇచ్చారు, ఇది ఇచ్చారని చెప్పేసి మేము వస్తే తీసుకుంటాం వచ్చే అని చెప్పేసి ఈ ప్రగల్భాలు. కాకపోతే ఒకటి, మీకు ఎటు చేయటం చేత కాదు, 100కి 100 రూపాయలు, ఇది ఎవరికి అందరికి కూడా తెలిసిన సత్యం. మీకు చేత కాదు కాబట్టి మీరు పక్కన కూర్చోండి. చేసేవాళ్ళు కూడా చూడగొడుతున్నారు. మీకు అధికారం ఇస్తే ప్రతీకారం తీర్చుకోవడానికి రాజకీయంగా కావాల్సిన విధంగా కావాల్సిన వాళ్ళకి చేసుకోవడం. ఇవాళ స్కాములు చూస్తే రాష్ట్రంలో ఒకటి బయటపడుతుంటే ప్రజలు నోలు ఎల్లబెట్టే పరిస్థితి వస్తుంది. మరి మంచి చేసేవాళ్ళని కూడా ఇంకా మీరు తక్కువకి ఇచ్చారు, మేము వస్తే లాక్కుంటాం పీక్కుంటాం అని చెప్పేసి ఇలాంటి ప్రగల్భాలు పలికే వాళ్ళని ఐటీ మంత్రి అంటున్నారు. మీరు ఐటీ మంత్రికి ఏం తెలుసు? కేవలం ఏదో గుడ్లది ఏదో ఉండే ఆయనకి ఏదో ఇది ఉంది ఒకటి, ఆ గుడ్లది ఒకటే తెలుసు తప్ప ఆయనకి ఆ ఐటీ మంత్రికి ఎక్కడ కూడా ఈ ఐటీ కంపెనీలు ఎలా వస్తాయి, వాటిని ఎలా తీసుకురావాలి, కనీసం వాళ్ళ ఒక ప్రతినిధి, ఒక కింద స్థాయి కంపెనీల ప్రతినిధి కూడా మాట్లాడే నాలెడ్జ్ లేని మంత్రి ఆనాడు ఐటీ మంత్రిగా ఉన్న గుడివాడ అమర్నాథ్. కేవలం వాళ్ళ పార్టీ అధినాయకత్వం భజన చేసుకోవడం, ఆ భజనతో మంత్రి పదవులు తెచ్చుకోవడం తప్ప రాష్ట్రంలో ప్రజలకు కావాల్సింది, ప్రజలకు ఏ మేర అవసరం, ఎంత అవసరం, ఎక్కడికి వెళ్తే ఏం వచ్చింది, ఎలా తీసుకురావాలనేది ఎక్కడ కూడా అవగాహన లేనటువంటి ఆనాడు చేసిన అందరు మంత్రులు దాదాపుగా అందరూ కూడా అందరూ అలాంటి వాళ్ళే. కేవలం అధినాయకత్వం మెప్పు కోసం వాళ్ళు పనిచేయడం, వాళ్ళకి ఆనందపరచడం కోసం ఆనాడు వాళ్ళ అధినాయకత్వం వాళ్ళ మంత్రి పదవులు ఇవ్వడం తప్ప ఈ రాష్ట్రానికి అవసరమైన ఒక మంత్రి కూడా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు కూడా లేరు. సరే, ఇదంతా ఒక ఎత్తు అనుకుందాము. ఒకవైపు రాష్ట్రంలో కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. లిక్కర్ స్కామ్లో నిందితులుగా ఉన్న ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్న సందర్భంలోనే మరి జగన్మోహన్ రెడ్డి గారు అకస్మాత్తుగా నిన్న సింహాచలం వెళ్ళటం, అక్కడ జరిగిన సంఘటన మీద ప్రభుత్వం మీద దాడి చేయటం, అయినా దీని వెనకమాల డైవర్షన్ పాలిటిక్స్ ఏమన్నా ఉన్నాయి అనుకోవచ్చు అంటారా? ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ రాజ్ కసిరెడ్డి దగ్గర నుంచి మిథున్ రెడ్డి దాకా వచ్చేసింది. చివరిగా మిగిలింది జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని చెప్పి వస్తున్న వార్తల సమాచారం. దాని నుంచి తప్పించుకోవటానికి ప్రభుత్వం మీద ఈ సాకుతోటి ఎదురుదాడి మొదలుపెట్టారనుకోవచ్చు అంటారా? 100కి 100 రూపాయలు ఇది వాస్తవం. ఒకప్పుడు ఒక రథం కాలిపోయి ఎంతోమంది జనం ఇబ్బంది పడితే ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి కొడాలి నాని ఎలాంటి అవాకులు చవాకులు పేలి ఒక మతానికి సంబంధించినటువంటి విశ్వాసాలని, ఏముంది రథం కాలిపోతే ఇంకో కొత్త రథం వచ్చింది, ఎవడో చేసిన దానికి మేమేం చేస్తాం అని చెప్పేసి హేళనగా మాట్లాడేటువంటి పరిస్థితులు చూసాం. ప్రజల మనోభావాల కంటే కూడా వీళ్ళ వెటకారాలు ఎక్కువగా ఉండేవి. ఇవాళ సింహాచలంలో కొత్తగా కట్టిన గోడ ఒకటి, అది కొత్తగా కట్టినప్పుడు అక్కడ అకాల వర్షం, ఒక అరగంట గంటలు ఎక్కువ శాతం వర్షం పడి గోడ పడిపోవటం, కొంతమంది ఇబ్బంది పడటం చూసాం. మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఈ రాష్ట్రంలో ఆనాడు వాళ్ళు అమ్మిన కల్తీ మద్యం తాగి కొన్ని చోట్ల 10ల సంఖ్యలో జనాలు చనిపోయినప్పుడు ఈ ముఖ్యమంత్రి బయటికి రారు. అనేక రకాల విషయాల్లో వాళ్ళ పార్టీ వాళ్ళు ప్రజలను చంపితే ఎప్పుడు బయటికి రారు, ఒక స్టేట్మెంట్ ఇవ్వరు. ఇవాళ రాష్ట్రంలో మద్యం పాలసీ మీద మనం గతంలో కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. మన ఈ మధ్య బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరి గారు కూడా చెప్పడం జరిగింది. ఎన్నో వేల కోట్లు, 40,000 కోట్లు ఏదో మద్యం పెద్ద కుంభకోణం జరిగిందని చెప్పేసి పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇవాళ ఈ మద్యం కేసుల్లో ఈ కసిరెడ్డి కావచ్చు, ఇంకా ఎవరెవరు చాలామంది పేర్లు వస్తున్నాయి. ఇవాళందరూ కూడా శాంపిల్స్గా ఉన్నారు, వీళ్ళందరూ కూడా కింద స్థాయిలో ఉన్నారు. దీన్ని తోడుకుంటూ వెళ్తే దీని అధినాయకత్వం, దీనిపైన ఆ డబ్బులందరూ కూడా ఎవరికి వెళ్ళినాయో కూడా ఇవాళ సిబిఐ సిఐడి వాళ్ళకి తెలుస్తుంది. ఆ కేసుల్లో పూర్తి స్థాయిలో ఛేదించి ఎవరైతే కల్తీ మద్యం అమ్మి ఆ రాష్ట్ర ప్రజల రక్తాన్ని తాగి ఆ డబ్బులన్నీ తమ జేబుల్లో పోసుకొని ఆనందం పొందారో వాళ్ళందరూ కూడా ఇవాళ ప్రభుత్వం ముందు దోషిగా, ప్రజల ముందు దోషులుగా నిలబడాల్సిందే. ఆ రోజు పేదవాడి రక్తాన్ని తాగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళందరూ కూడా ఇవాళ చట్టం ముందు నిలబడాలా, వాళ్ళందరూ కూడా శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి తప్పకుండా వస్తుందని చెప్పేసి భావిస్తున్నాం. అంటే ఇందాక మీరు అన్నట్లు ఏదైతే రథం కాలిపోయినప్పుడు కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఏదైతే మీరు ఉటంకించారో, మరి అలానే చూస్తే కనుక కొన్ని దేవత విగ్రహాలని ఆంజనేయ స్వామి వారి చెయ్యి విరిచేసినప్పుడు కానీ, కొన్ని సరస్వతి మాత విగ్రహాలను ధ్వంసం చేసినప్పుడు కానీ, పగిలిన విగ్రహాలే కదా చెయ్యి విరుగుతుంటే ఏమవుతుంది అనే మాటలు ఆయన మాట్లాడినప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్పందించలేదనుకోవచ్చు అంటారు? ఆయన స్పందించారు. ఆయన ఏదైనా ఆయన మనసులో భావాలు ఆయన వాళ్ళ కింద వాళ్ళు చెప్పిస్తుంటారు. ఏదైనా ఇప్పుడు ప్రతిపక్షాలు ఉన్నారు కాబట్టి ఏదో చేయాలి ఏదో అని చెప్పేసి హడావుడి చేస్తున్నారు.
వాస్తవంగా ఆ రోజు మీరు చెప్పినట్టుగా రాష్ట్రంలో అనేకమైనటువంటి ఈ మత విశ్వాసాలు, మత ఆచారాలు, ఏదైనా ఒక దేవత అంటే ఒక విగ్రహం ఉందంటే మనం కొలుచుకుంటాం. ఎవరైతే మన సోదరులు ఉన్నారో ఒక దేవతగా ఆరాధిస్తాం, మనం కొలుచుకుంటాం. అలాంటి వాళ్ళకి కక్షపూరితంగా ఎవరో వెళ్ళి ఇరగొట్టేసి ఏదో తప్పు చేస్తే ఏదో బొమ్మ చేయగా ఇరిగిపోయింది ఏమైంది అని చెప్పేసి మాట్లాడటం చాలా ఘోరమైన చర్య. కాబట్టి ఆ రోజు ఎవరైతే పాలకపక్షంలో ఉండి కొడాలి నాని కావచ్చు, వాళ్ళ సహచరుల మంత్రులు ఎవరైనా సరే, హిందూ దేవాలయాలు కావచ్చు, హిందూ దేవతలు కావచ్చు, ఎవరైనా ఎవరి మతాలకు సంబంధించిన విషయాల్లో కూడా ఇలాగా చులకనగా మాట్లాడినందుకే ఇవాళ ప్రజలు వాళ్ళు శిక్ష వేశారు, ఆ శిక్ష అనుభవిస్తున్నారు. కాబట్టి ఎవరైనా సరే తమ యొక్క విశ్వాసాలను దెబ్బతీసే విధంగా ఒకళ్ళకి కించపరచుకోవటం తప్పు. ఆ రోజు ఆ తప్పిదాలు చేశారు కాబట్టి వాళ్ళు అనుభవిస్తున్నారు.